కన్నా ఎవరమ్మా నువ్వు? నేను ధనలక్ష్మిని. ఏం కావాలమ్మా నీకు? నాకు గుడ్డు నివ్వు, నీకు ధనమిస్తా. గుడ్డ? సరేనమ్మా, నువ్వు కోరుకునేది ఇస్తాను, నాకు వశమవుతావా మరి? ఇచ్చి చూడు, నీ జీవితాన్ని మార్చేస్తా. సరేనమ్మా. నా కన్ను నువ్వు అడిగిన గుడ్డు ఇచ్చాను కదమ్మా, నా కన్ను ఎందుకు కనిపించట్లేదు? నేను అడిగింది ఆ గుడ్డు కాదురా, నీ కన్ను గుడ్డు. అన్న పావుకేసి ఎవరికెళ్ళాను. ఏం ఏంట్రాయప్ప ఎక్కడికి పిలుచుకొచ్చావు? మన రాష్ట్రంలో నిధులు ఉన్నాయంట, ప్రభుత్వం మాత్రం వెతుకుతుంది, మనం కూడా వెతుకుదామా? నిజమా రాయప్ప? అవును శివప్ప, పేపర్లో వచ్చింది. అప్పట్లో మా తాత చెప్తే నమ్మలేదు రాయప్ప, అయితే ఇది నిజమే. అయితే ఆ నిధి కోసం వెతుకుదామా శివప్ప? సరే, ఆ నిధిని ఎక్కడంటే వెతుకుదాం. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వెళ్దాం పద. సరే. రజయ్య, ఓ రజయ్య, రజయ్య, ఓ రజయ్య, రజయ్య. ఏం షన్నప్ప ఇట్లా వచ్చావు? ఏనా రజయ్య, ఒక 20,000 అప్పు కావాలా? లేవు షన్నప్ప, నుదుట్లో 20,000 కట్టి మేత కొనుక్కున్నాను. ఉంటే కానీ ఇవ్వు రజయ్య, సీఎం అమ్మకాలు పెట్టాను, డబ్బు రాగానే ఇచ్చేస్తాను. లేవు షన్నప్ప, జామ్ జామ్ కడగదు, ఒక పని చెప్పినా కనపడదా? చూడు చూడు రజయ్య, రజయ్య, రజయ్య. నమస్కారం స్వామీజీ. ಏನಪ್ಪ ಏನ್ ಬೇಕು? మన రాష్ట్రంలో కొన్ని చోట్ల నిధులు ఉన్నాయంట కదా స్వామి, దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఓహో, నిధా? ఆహాహా, నిధి వెతకడం అంటే అంత చిన్న విషయం కాదు, అది మీ ప్రాణాలకే ప్రమాదం. ఏ ప్రమాదమైనా పర్లేదు స్వామి, ఆ నిధి గురించి ఒక మార్గం చెప్పండి. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసా? నల్లన్నా, ఓ నల్లన్నా, నన్ను బయటికి తీయు, నీ కుటుంబానికి వశమవుతా, నన్ను బయటికి తీయు. To the small and easy activity is. అరే నాన్న, ఏం చెప్పు నాన్న? రే నాన్న, మన చేనులో ఏదో నిధి ఉందిరా, నాతో ధనలక్ష్మి మాట్లాడింది. నిజమా నాన్న? నిజమే నాన్న, దాన్ని తవ్వితే అది మన సొంతం అవుతుందంటరా. వాటి వల్ల ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను నాన్న. అలాగైతే వాటి జోలికి వెళ్ళనులే నాన్న.
ఫ్యాన్ చనిపోయినారా? నాన్న 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 లేయి నాన్న, నాన్న వద్దని చెప్పాను కదా నాన్న, లేయి నాన్న, నాన్న లేయి నాన్న, నాన్న నాన్న లేయి నాన్న, నాన్న 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 లేయి నాన్న, నాన్న. అయితే ఆ నిధిని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి స్వామి? ఆ నిధి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. అది ఎక్కడ స్వామి? ఇది తీసుకొని ఈ ప్రాంతాల్లో వెతకండి, నిధి ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే స్వామి. నేను చెప్పిన దాంట్లో ఏ పొరపాటు చేసినా మీ ప్రాణాలకే ప్రమాదం. అలాగే స్వామి, వెళ్ళొస్తాం. మంచిది. బసఫనా 30,000 కేవలనా? 30,000 చిన్నప్ప తెసాను. చిన్నప్ప డబ్బులు అడిగాడు, ఇచ్చొస్తాను. రావద్దు, ఇయ్యద్దు. ఆ పిల్లగాడు కట్టేయడు. 100 మంది కల్లా పిల్లలు మనకు కడతారని గ్యారెంటీ. చిన్నప్ప శివప్ప మ్యాప్ ది. మనం ఇక్కడ ఉన్నాము, ఈ కొండ ప్రాంతంలో మొత్తం ఎత్తుదాం. సరే పదరాయప్ప. రాయప్ప నీళ్ళు లేనట్టుంది రాయప్ప. ఇదంతా తవ్వితే ఎక్కడో ఒకతానో అదం దొరకచ్చు. సరే రాయప్ప తవ్వు. తమ్ముడు ఇక్కడ చిన్న పిల్ల ఎక్కడ? అదే సార్. సరే బాబు. కన్నప్పండి మీరేనా? అవును సార్, మీరే. మీరు బండి ఈఎంఐ కట్టక 4 నెలలు లేదా, ఇప్పుడు కడతారా? బండి తీసుకున్నాను. సార్ నా సీన్ అమ్మకాయ పెట్టాను సార్, డబ్బు రాదని మొత్తం కట్టేశాను సార్. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఈ రోజు మీరు ఈఎంఐ కట్టాల్సిందే. సార్ ఒక్క నెల టైం ఇవ్వండి సార్, మొత్తం కట్టేస్తాను సార్. ఈ నెల వదిలేస్తున్నా, రేపు నెల కానీ కట్టకపోతే బండి తీసుకెళ్తా. సరే సార్, తప్పకుండా కట్టేస్తాను సార్. సరే. రాయప్ప ఇప్పటికే చాలా చోట్ల వెతికాం, ఎక్కడ నిధి దొరకలేదు. శివప్ప, మన ప్రయత్నం మనం చేద్దాం. ఏదో ఒక రోజు నిధి మన సొంతం అవుతుంది. సరే పదరాయప్ప, కొండల్లో వెతుకుదాం. సరే పద. రాయప్ప ఇక్కడ కూడా నిధి లేనట్టుంది రాయప్ప. స్వామి చెప్పినట్టు భక్తి వెతుకుదాం, ఏదో ఒక రోజు నిధి దొరుకుతుంది. సరే రాయప్ప. హలో, నేను చిన్నప్ప తిమ్మాయిని, గుర్తుపట్టలేదా? ఏ తిమ్మయ్య, మీరెవరు నాకు తెలియదానా? అన్నా అప్పుడే మర్చిపోయావా? నేను మీ ఫేస్బుక్ ఫ్రెండ్ అన్నా. ఓ సరే అన్న, నేను పనిలో ఉన్నాను, సాయంత్రం చేస్తాను. సరే అన్నా, మర్చిపోవద్దు. ఆగరాయప్ప, ఇదే మన చివరి ప్రాంతం. ఇక్కడ నిధి దొరకకపోతే ఇన్ని రోజులు కష్టపడిన కల్లా వ్యర్థమే. నాకైతే ఇక్కడ నిధి దొరుకుతుందని అనిపిస్తుంది శివప్ప. సరే పదరాయప్ప. శివప్ప ఇక్కడ తోదామా? సరే రాయప్ప, తోదాం పద. రాయప్ప ఏమో శబ్దం వస్తుంది రాయప్ప. నువ్వు శివప్ప. రాయప్ప ఇక్కడ ఏదో ఉన్నట్టుంది రాయప్ప. జాగ్రత్త శివప్ప. రాయప్ప మన కష్టం వృధా కాలేదు. అవు శివప్ప. ఆగు శివప్ప, స్వామి చెప్పింది మర్చిపోయావా? ఆ నిధిని ఎవరు తాకినా ప్రాణాలతో ఉండరు. క్షమించు రాయప్ప, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. దీని గురించి స్వామి చెప్దాం. దీన్ని ఎలా ఉందో అలా కప్పెడదాం.
సరే రాయప్ప. అది రాయప్ప. ఊరల్లో అప్పులు ఉండేది సేన్ అమ్మ అప్పు కడదామంటే కొన్ని ఎవరు ముందు రావట్లేదు. హలో హలో అన్నా, నేను తిమ్మైనా నేను ఫోన్ చేసినా కదా చెప్పనా. అన్నా. నిన్న సాయంత్రం ఫోన్ చేస్తున్నట్టు కదా నా చేయలేదు. నిన్న పెళ్లి పోయింటాను అందుకోసమే చేయలేదు. సరే అన్న, మా ఇంటి కోసం పునాది తవ్విస్తుంటే 3 కేజీలు బంగారం దొరికిందన్న. ఓ అలాగా, అయితే ఇప్పుడు నాతో ఏం పనా. అన్నా, ఆ బంగారం మనం పెడితే దాంట్లో నీకు సగు భాగం ఇస్తా. నిజంగా ఇస్తారన్నా? అయితే ఫోటో తీసి వాట్సాప్ పెట్టన్నా. అన్న ఫోటోతో ఏం లేదన్నా, డైరెక్ట్ సరిగ్గా పోయి వీడియో కాల్ చేస్తా. సరేనా, తర్వాత చేయమరి. సరేనా. ఏమైనా చేను ఎవరని కొంటామంటే చాలా మందిని అడిగి చూస్తున్నాను, కొనడానికి ఊరు ముందు రావట్లేదు. ఇప్పుడు కూడా పురుషోత్తమ కొంటానంటే వాళ్ళ ఇంటి వేడిదన్నా వాళ్ళ ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదు. మీ తాత ఊరల్లో అప్పులు చేశా, నువ్వు కూడా మీ తాతలాగే తయారవుతావు. నువ్వు చేసిన అప్పులకి మీ తాత చేసిన అప్పులకి ఇప్పుడు చేను అమ్మే పరిస్థితికి వచ్చింది. మీ తాత ఏమో నిధి కోసం మనమై ప్రాణాల మీద తెచ్చుకున్నావు, నీవేమో ఊరల్లో అప్పులు చేసి ఇంటి మీద తెస్తుంది. నువ్వు ఇట్లా చేస్తే ఇంకా నన్ను పోయినాక నువ్వు ఎట్లా బతుకుతావో ఏమో. పోయి భోజనం పో. నమస్తే స్వామి. మీరా? చెప్పండి. ఇది దొరికింది స్వామి. అవునా? ఎక్కడ? రైచూర్ రోడ్డు గుడి ఉంది కదా స్వామి, ఆ గుడి వెనకాల. సరే, అక్కడికి నన్ను తీసుకెళ్ళండి. సరే వెళ్దాం పదా స్వామి. సరే పదండి. అప్పు కావాలని నా దగ్గర ఎక్కడ నువ్వు 15 తీసుకుంటే అన్న ఉంటా కానీ చూడన్నా సేన ముఖాన్ని పెట్టిన వచ్చింది ఇస్తాను అన్న. లేవు చిన్నప్ప ఉంటే ఇస్తుంది కదా అన్న ఎట్టగాని నీ కాళ్ళ పట్టు కూడా ఉంటే అన్న చూడండి ఎట్టగలరా అన్నారు. భజన నువ్వే దిక్కనే ఎట్టగా పెట్టి సాయం చేయనా అన్న, ప్లీజ్ భజన లేవు చిన్నప్ప చెప్తే అర్థం కాదు నీకు. భజన నీకు సాయం చేయనా అనా పోనా అనా. హలో హలో చెన్నప్పన్నా. చెప్పనా. అన్నా సరుకు చూపించమంటావన్నా? సరుకు దగ్గరికి వచ్చినా. సరే తొందరగా చేయనా. అన్నా సరుకు చూడనా, మొత్తం ఒరిజినల్ అయినా 3.5 కేజీలు ఉంది. ఇంకా బంగా. సరే అన్నా, సరుకు చూసుకున్నావు కదా, మామూలు కాల్ చేయి. సరే నాకు కూడా వాటిని హ్యానం పెట్టాలి. అన్నా మా ఊరికి రాన్న 2 బిల్లలు తీసుకెళ్ళు. నీకు తెలిసిన బంగారు షాపులో చూపించు, ఒరిజినల్ అయితేనే అమ్మి పెట్టు, లేకుంటే లేదు. అన్నా ఇంకోటి, వచ్చేటప్పుడు ఎవరు వస్తారన్నా? ఎవరినైనా తోడు తీసుకెళ్తే దాంట్లో సగభాగం అడుగుతారు, నేను ఒక్కనే వెళ్తాను. లేదన్నా నేను ఒక్కడే వస్తాను. సరే అన్న, రేపు బెంగళూరు బస్సు ఎక్కి నాకు ఫోన్ చేయి, అడ్రస్ చెప్తా. సరే నా వాటిని తప్పకుండా అమ్మి పెడితే రేపు మీ ఊరు బయలుదేరుతాను. ఇంకా ఎంత దూరం ఉంది? దగ్గరకు వచ్చాను స్వామి. ఇక్కడే స్వామి నిధి ఉండేది. ఇక్కడ నిధి నిజంగానే ఉంది. నేను చెప్పినవన్నీ సిద్ధం చేశారా? చేశాం స్వామి. ఈ నిధికి 2 కాపలాగా పెట్టండి. అలాగే స్వామి. చిన్నప్ప నీకోసమే వెతుకుతున్నా. చెప్పే కదా పెద్ద సినిమాకి వెళ్తున్నా, వస్తావు చిన్నప్ప? లేలే పెద్ద నాకు రానికి కాదు. టికెట్ నేనే పెడతారా చిన్నప్ప? అయినా కూడా నాకు రానికి గాయలే పెద్ద, నాకు చాలా పనులు ఉంది. సరే చిన్నప్ప, వెళ్ళొస్తా అయితే నేను. వెళ్ళరా. చూడు, ఎప్పుడు టికెట్ పెడతా అంటే వచ్చేవాడు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఏమో. ఇప్పుడు కడతారా? బండి తీసుకున్నాను. చెప్తే అర్థం కాదు నీకు.
ఎక్కడికైనా ఇంత పొద్దున్నే పోతున్నావు? అన్న ఫ్రెండ్ పెళ్ళి ఉంది నాన్న, పెళ్ళికి వెళ్ళొస్తా. సర్లేప్ప, జాగ్రత్త వేరా మరి. సరే నాన్న, వదిలేస్తా. ఏరా చిన్నప్ప ఇంత పొద్దున్నే బ్యాగ్ వేసుకొని బయలుదేరావు? కొంచెం పని ఉంది పెద్ద, వేరే ఊరికి వెళ్తున్నా. నాకు చెప్పకూడని పని, అంత పెద్ద పని ఏంట్రా? తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తారా? సరే వెళ్ళిరా, నీ లొకేషన్ షేర్ చేసి వెళ్ళు ఒకసారి. అలాగే. అన్న ఆటో ఎక్కడ రాయిస్తురుకా? అవును తమ్ముడు, ఎక్కువ. హలో అన్న, మీరు చెప్పిన గుడి దగ్గరికి వచ్చానా? అన్నా వస్తున్నానా? ఓకే అన్న. అన్నా సరుకు వచ్చినట్టు మీరేనా? అవునా? సరే పలానా. సరే వెళ్ళా. హలో, మేము వస్తున్నాం, రెడీగా ఉండండి. ఓకే అన్న. రే టార్గెట్ వస్తుందంట్రా. రాని అన్నా, ఇంకా ఎంతసేపు అన్నా? అన్నా దగ్గరకు వచ్చామన్నా, ఈ వంక దాటిందేమో ఎవరు వస్తుందన్నా. సరే తొందరగా వెళ్దాం పోనా. వాడు పారిపోతున్నారు రానిరా. చేతిలో నువ్వా? రాయ్, సరికి సంబంధాన్ని ఎందుకు కట్టేశారు? సరుకా? ఆ నిధిని ఎవరు తాకినా ప్రాణాలతో ఉండరు. అయితే ఆ నిధిని సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి స్వామి? దానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటో చెప్పండి స్వామి. 25 ఏళ్ల పెళ్లి కాని అబ్బాయిని బలి ఇవ్వాలి. బలియా? 25 ఏళ్ళ పెళ్లి కాని అబ్బాయి అంటే ఎక్కడ దొరుకుతావు స్వామి? ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు, అందులో ఫేస్బుక్ యాప్ కూడా వాడుతున్నారు. ఫేస్బుక్ కి దీనికి ఏం సంబంధం స్వామి? అందులో పెళ్లి కాని 25 ఏళ్ల అబ్బాయిలు చాలా మంది ఉంటారు. వాళ్ళని మచ్చిక చేసుకుని మన ఊరికి రప్పించండి. అయినా ఆ అబ్బాయి మన ఊరికి ఎలా వస్తాడు స్వామి? అది మీ తెలివి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే స్వామి, ఆ అబ్బాయి గురించి మేము చూసుకుంటాం. ఇంకో విషయం, నిధి దొరికాక ముగ్గురం సమానంగా పంచుకుందాం. ఏంటి చిన్నప్ప లొకేషన్ బెంగళూరు దగ్గర చూపిస్తుంది? వీడికి అక్కడేం పని? సమయం లేదు, పని పూర్తి చేయండి. రేయ్, ఈ శవాన్ని తీసుకెళ్లి చెరువులో పారేయండి రా. అలాగేనా? తొందర పదండి రా.
ఏం పెద్దయ్య నా కొడుకుని ఏమైనా చూసివా? ఏమో బాబాయ్ ఇక్కడ రాలేదు. ఏమైంది బాబాయ్? పొద్దున పెళ్లి కనిపోయినాడు, ఇంకా రాలేదు పెద్దయ్య. పెళ్ళికా? బాబాయ్ నేను అనుకుంటా నీ ఇంటికి వెళ్ళు బాబాయ్. సరేలే పెద్దయ్య, ఎట్లా కానీ కనుక్కొని చెప్పు. సరే బాబాయ్. ఈ రక్తాన్ని నిధి చుట్టూ చల్లండి. తర్వాత ఏం చేయాలి స్వామి? 24 గంటలు ఈ నిధిని ఎవరు తాకరాదు. 24 గంటల తర్వాత ఈ నిధి మన సొంతం అవుతుంది. అప్పటి వరకు ఈ నిధి జాగ్రత్త. సరే స్వామి. లొకేషన్ ఇక్కడే ఉంది, ఎక్కడ చెన్నప్ప కనపడట్లేదు. వీళ్ళు ఎవరు నన్ను చంపేస్తున్నారు? నేను ఎలాగో చనిపోతున్నాను. ఈ నిధిని మా నాన్న చర్చిలో చూడరా. అన్నా మా డబ్బులన్నా. శివప్ప ఎక్కరా మా ఫ్రెండ్? ఎవర్రా నువ్వు? రే నిన్ను కూడా నేను ఫ్రెండ్ దగ్గరికి పంపాను రా. సాయంత్రం నుంచి ఎదుగుతున్నాను, ఎక్కడ దొరకట్లేదు. ఎంత నిజా? బాబాయ్ ఏమైనా నా కొడుకు దొరికినాడా? లేదు బాబాయ్, నీ కొడుకు చనిపోయినాడు. బాబాయ్ నీ కొడుకు నిధి కోసమని ఆశపడుతూ తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు బాబాయ్. తను సంపాదించిన ఈ నిధి తీసుకో బాబాయ్. అలాంటి పాపిష్టి సొమ్ము నాకు వద్దు. రే పెద్దయ్యా, నేను చెన్నపురా. ఈ కథలో చెన్నప్ప క్యారెక్టర్ నిజంగా జరిగిన కథ ఆధారంగా అయితే తీసాము. ఇలా నిధి కోసమని ఎవరూ ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇట్లు మీ అనిల్ కుమార్.